శాంతి 1/8/2026. మధురమైన పిల్లలు, పరచింతనను వదిలి తమ కళ్యాణం చేసుకోండి. మీరు బంగారం వలె తయారై ఇతరులకు మార్గాన్ని తెలియచేయండి. ప్రశ్న: అశరీరులుగా అయ్యే అభ్యాసం ఎవరైతే సదా చేస్తూ ఉంటారో వారి ముఖ్యమైన గుర్తులను వినిపించండి. జవాబు: వారు తమ కర్మేంద్రియాలను హఠముతో వశం చేసుకోరు. వారి కర్మేంద్రియాలు స్వతహాగానే శీతలమైపోతాయి. ఆత్మలమైన మనము పరస్పరం సోదరులము అనే స్మృతి స్వతహాగా ఉంటుంది. దేహాభిమానం తొలగిపోతూ ఉంటుంది. నామరూపాల నశ సమాప్తమవుతూ ఉంటుంది. ఇతరుల స్మృతి కలగదు. పాట: నీవు ప్రేమ సాగరుడవు. ఓం శాంతి. బాబా కేవలం ప్రేమ సాగరుడు మాత్రమే కాదు, జ్ఞానసాగరుడు కూడా. జ్ఞానము మరియు అజ్ఞానము, జ్ఞానాన్ని పగలు అని, అజ్ఞానాన్ని రాత్రి అని అంటారు. జ్ఞానం అనే పదం మంచిది, అజ్ఞానం అనే పదం చెడ్డది. అర్ధకల్పం జ్ఞాన ప్రాలబ్ధం ఉంటుంది, అర్ధకల్పం అజ్ఞాన ప్రాలబ్ధం ఉంటుంది. అజ్ఞాన ప్రాలబ్ధం దుఃఖము, జ్ఞాన ప్రాలబ్ధం సుఖము. ఇవి చాలా సహజంగా అర్థం చేసుకునే విషయాలు. పగలు జ్ఞానానికి సంబంధించింది, రాత్రి అంటే అజ్ఞానము. జ్ఞానం అని దేన్ని అంటారు, అజ్ఞానం అని దేన్ని అంటారు అనేది కూడా ఎవ్వరికీ తెలియదు. ఇవి అనంతమైన విషయాలు. జ్ఞానం అంటే ఏమిటి, భక్తి అంటే ఏమిటి అనేది మీరు అందరికీ అర్థం చేయిస్తారు. జ్ఞానం ద్వారా మీరు పూజ్యులుగా అవుతున్నారు. మీరు పూజ్యులుగా అవుతూ ఉన్నప్పుడు మీరు పూజా సామాగ్రి గురించి తెలుసుకుంటారు. మందిరాలు మొదలైనవి ఏవైతే ఉన్నాయో అవన్నీ స్మృతి చిహ్నాలని మీకు తెలుసు. వారి జీవిత కథ గురించి కూడా మీకు తెలుసు. కానీ ఎవరైతే పూజ చేయడానికి వెళ్తున్నారో వారికి ఈ విషయాలు తెలియవు. పూజను భక్తి అని అంటారు. భక్తి ఫలాన్ని ఇచ్చేందుకు భగవంతుడు భక్తులను కలవాల్సిందే. ఆ భగవంతుడే వచ్చి పూజల నుండి పూజ్యులుగా తయారు చేస్తున్నారు. పూజ్యులు సత్యుగంలో, పూజారులు కలియుగంలో ఉంటారు. ఈరోజు ఏముంది, రేపేం జరుగుతుంది అనేది పిల్లలకి తెలుసు. వినాశనం అయితే తప్పకుండా జరగబోతుంది. అది ఎప్పుడైనా జరగవచ్చు. ఏర్పాట్లు జరుగుతున్నాయి. అనేక ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి అంటూ ఉంటారు. ఇలా రాయాలి: గృహ యుద్ధాలను మరియు ప్రాకృతిక ఆపదలను ఈశ్వరీయ ఆపదలు అని అనరు. అవి డ్రామాలో నిశ్చితమై ఉన్నాయి. ప్రకృతి వైపరీత్యాలు మొదలైనవన్నీ సంభవించనున్నాయి. అవి వినాశనంలో కూడా సహయోగం చేస్తాయి. కుండపోతగా వర్షం కురుస్తుంది. ఆకలితో మరణిస్తారు. భూకంపాలు మొదలైనవన్నీ కూడా జరగనున్నాయి. వీటి ద్వారానే వినాశనం జరుగుతుంది. ఇవన్నీ తప్పకుండా జరగబోతున్నాయని పిల్లలకి తెలుసు. లేదంటే సత్యుగంలో ఇంత తక్కువ మంది మనుషులు ఎలా ఉంటారు? తప్పకుండా ఒక్కసారి అంతా వినాశనం అవుతుంది. ఈ వస్త్రాలన్నీ శుభ్రపడతాయి. ఇది అనంతమైన పెద్ద మెషినరీ అని పిల్లలకు మంచి రీతిలో తెలుసు. మురికి పట్టిన వస్త్రాలను భగవంతుడు శుభ్రం చేస్తారని అంటూ ఉంటారు. ఇది ఈ స్థూల వస్త్రాలకు సంబంధించిన విషయం కాదు, ఇది శరీరానికి సంబంధించిన విషయం. ఆత్మలను యోగబలంతో శుభ్రం చేసుకోవాలి. ఈ సమయంలో 5 తత్వాలు తమ ప్రధానంగా ఉన్నాయి. కావున శరీరాలు కూడా అదే విధంగా తయారవుతాయి. పతిత పావనుడైన తండ్రి వచ్చి పావనంగా తయారు చేస్తారు. మిగిలిన వారంతా సమాప్తమైపోతారు. పావనంగా ఎలా అవుతారు అనేది మీకు తెలుసు. చాలా సహజమైన మార్గాన్ని తెలియచేస్తారు. మనుషులైతే ఏమీ అర్థం చేసుకోరు. ఎక్కడెక్కడైతే భక్తి, యజ్ఞాలు మొదలైనవి జరుగుతూ ఉంటాయో అక్కడికి వెళ్ళి ఇలా అర్థం చేయించాలి. మీరు ఎవరి భక్తినైతే చేస్తున్నారో వారి జీవిత చరిత్ర గురించి తెలుసుకుంటేనే మీరు దేవతలుగా అవ్వగలరు. వారు జీవన్ముక్తిని ఎలా పొందారు అనేదైతే అర్థం చేసుకోండి. అప్పుడు మీరు కూడా జీవన్ముక్తిని పొందగలరు. మందిరాల్లో కూర్చొని
వారి జీవిత కథను అర్థం చేయించినట్లయితే మంచి రీతిలో అర్థం చేసుకుంటారు. మీరు కూడా తండ్రి నుండి ఇప్పుడు జీవిత కథను వింటున్నారు. పిల్లలైన మీకు ఎంత జ్ఞానం లభిస్తుంది? పరంపిత పరమాత్ముని జీవిత కథ గురించి ఎవ్వరికీ తెలియదు. సర్వవ్యాపి అని అనడంతో అది జీవిత కథ అవ్వదు. పిల్లలైన మీకు ఇప్పుడు పరమపిత పరమాత్ముని జీవిత కథ గురించి తెలుసు, అనగా ఆది మధ్యాంతాల గురించి తెలుసు. తండ్రి వచ్చి పతితులను పావనంగా తయారు చేస్తున్న ఈ సమయాన్ని ఆది సమయము అని అంటారు. తరువాత మధ్యలో భక్తి పాత్ర నడుస్తుంది. తండ్రి అంటారు, ఈ సమయంలో నేను వచ్చి స్థాపన చేస్తాను మరియు చేయిస్తాను. నేను చేసేవాడిని, చేయించేవాడిని. ప్రేరణ ఇవ్వడానికి చేయడం అనరు. బాబా వచ్చి వీరి కర్మేంద్రాల ద్వారా చేస్తారు. ఇందులో ప్రేరణ యొక్క విషయం ఏమీ లేదు. చేసేవారు, చేయించేవారైతే తప్పకుండా సమ్ముఖంగా ఉంటూ చేయిస్తారు. ప్రేరణ ద్వారా ఏమీ జరగదు. శరీరము లేకుండా ఆత్మ ఏమీ చెయ్యలేదు. ఈశ్వరుడే ప్రేరణతో అంతా చేస్తారని చాలామంది అంటూ ఉంటారు. బాబా, నా పతి యొక్క బుద్ధి బాగయ్యేలా మీరు ప్రేరణ ఇవ్వండి అని అంటూ ఉంటారు. తండ్రి అంటారు, ఇందులో ప్రేరణ యొక్క విషయమే ఉండదు. అటువంటప్పుడు శివ జయంతిని ఎందుకు జరుపుకుంటారు? ప్రేరణతో పని జరిగితే ఇక వారు ఎందుకు రావాలి? వాస్తవానికి ఈశ్వరుడంటే ఎవరు అనేది తెలియదు. ఈశ్వరుని ప్రేరణతోనే అంతా జరుగుతుందని కేవలం అనేస్తారు. నిరాకారుడు ప్రేరణతో ఎలా చేస్తారు? వారు చేసేవారు, చేయించేవారు. వారు వచ్చి మార్గాన్ని తెలియచేస్తారు. కర్మేంద్రియాల ద్వారా మురళిని వినిపిస్తారు. కర్మేంద్రియాల ఆధారం తీసుకోనంత వరకు మురళిని ఎలా వినిపించగలరు? వారు జ్ఞానసాగరుడు, మరి వినిపించడానికి నోరు కావాలి కదా. ఇప్పుడు పిల్లలైన మీకు మొత్తం సృష్టి యొక్క ఆది మధ్యాంతాల గురించి తెలిసింది. పూర్తి జ్ఞానం లభించింది. జ్ఞానం లేకుండా గతి ఉండదని భావిస్తారు. మరి జ్ఞానం ఎవరు ఇవ్వాలి? అజ్ఞాన మార్గానికి మరియు జ్ఞాన మార్గానికి మధ్యన ఉన్న తేడా చూడండి. విజ్ఞానము అని కూడా అంటారు. అజ్ఞానం అంటే అంధకారము. ఇకపోతే జ్ఞానాన్ని మరియు విజ్ఞానాన్ని మనము ముక్తి, జీవన్ముక్తి అని కూడా అనవచ్చు. మీకెప్పుడు పావనంగా అయ్యే జ్ఞానం లభిస్తుంది. మీరు స్వదర్శన చక్రధారులుగా అవుతారు. ఈ విషయాలను ఎవరైనా వింటే ఆశ్చర్యపోతారు. ఆత్మజ్ఞానం తీసుకుంటుంది అని అంటున్నారంటే తప్పకుండా ఆత్మ ఆ సంస్కారాలను తీసుకువెళ్తుంది కదా. మనుషుల నుండి దేవతలుగా అవుతున్నారంటే మరి ఈ జ్ఞానం తర్వాత కూడా నిలవాలి కదా అని అంటారు. కానీ తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఈ పురుషార్థము ప్రాలబ్ధాన్ని పొందడం కోసమే. ప్రాలబ్ధం లభించిన తరువాత ఇక ఈ జ్ఞానం యొక్క అవసరము ఉండదు. సత్యుగం అంటేనే పిల్లలైన మీ ప్రాలబ్ధం. ఈ విషయాలు వింటే ఆశ్చర్యపోతారు. ఈ జ్ఞానము పరంపరగా ఎందుకు నడవదు అని పిల్లలు అడిగితే ఇది కనుమరుగైపోతుంది అని అంటారు. పగలు రాగానే ఇక అజ్ఞానం ఉండదు. అందుకే అక్కడ జ్ఞానం యొక్క అవసరం ఉండదు. ఇవి కూడా అర్థం చేసుకోవాల్సిన, అర్థం చేయించాల్సిన విషయాలు. ఒక్కసారిగా ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. శివబాబా భారత్లోనే వస్తారు. భక్తి ఫలాన్ని ఇచ్చేందుకు పిల్లల కోసం కానుకని తీసుకువస్తారు. భక్తి తర్వాత సద్గతి ఉంటుంది. ఈ వినాశనం కూడా ఇప్పుడు తప్పకుండా జరుగుతుంది. దీని గుర్తులు కనిపిస్తున్నాయి. నిప్పురవ్వ అంటుకుందంటే ఇక 1-2 గంటల్లోనే ఇల్లంతా కాలిపోయి భస్మమవుతుందని మీరు వింటూ ఉంటారు. ఇది కొత్త విషయమేమీ కాదు. వినాశనం అయితే తప్పకుండా జరగాల్సిందే. సత్యయుగంలో కొద్దిమంది మనుషులు మాత్రమే ఉంటారు. వారు శ్రేష్టాచారులు. మరి శ్రేష్టాచారులుగా అవ్వడానికి ఎంత శ్రమించాల్సి ఉంటుంది? మాయ ఒక్కసారిగా ముక్కు పట్టుకుంటుంది. ఈ విధంగా పడిపోయే వారికి చాలా పెద్ద దెబ్బ తగులుతుంది.
కోలుకునేందుకు ఎంతో సమయం పడుతుంది. అన్నిటికన్నా పెద్ద దెబ్బ కామ వికారము. అందుకే కామము మహాశత్రువు అని అంటారు. ఇదే పతితంగా చేస్తుంది. వికారాల కారణంగానే గొడవలు జరుగుతాయి. వికారాల విషయంలో మిమ్మల్ని వదలడం లేదంటే దీనికన్నా పాత్రలు శుభ్రం చేయడమే మంచిదని, తుడిచి తడిబట్ట పెడతాను కానీ పవిత్రంగా ఉంటాను అని తప్పకుండా చెప్పండి. ఇలా చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. ఎవరైనా తండ్రి శరణులోకి వస్తే మాయ కూడా యుద్ధం చేయడం మొదలు పెడుతుంది. 5 వికారాల రోగం ఇంకా ఎక్కువైపోతూ ఉంటుంది. ముందైతే పక్కా నిశ్చయం కలవారిగా ఉండాలి. మీరు జీవిస్తూ మరణించి ఉన్నారు. ఇక్కడి నుండి లంగరు ఎత్తివేయబడింది. కలియుగి వికారి తీరాన్ని మీరు వదిలేశారు. ఇప్పుడు మనము యాత్రకు వెళ్తున్నాము. మనము అశరీరిగా అయ్యి మన ఇంటికి వెళ్తాము. మనము ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరంలోకి వెళ్తాము అనే జ్ఞానం ఆత్మకి ఇప్పుడు ఉంది. మనము గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా అయ్యి యాత్రలో ఉంటాము. ఇది శ్మశాన వాటిక. తర్వాత మనము సుఖధామంలోకి వెళ్తామని బుద్ధిలో గుర్తుండాలి. బాబా మనకు వారసత్వాన్ని ఇచ్చేందుకు యుక్తులను తెలియచేస్తున్నారు. పావనంగా అయ్యేందుకు మనము యోగంలో ఉంటాము. స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. అప్పుడు ఆత్మ శరీరాన్ని వదులుతుంది. ఇది ఎంత అద్భుతమైన యాత్ర! కేవలం తండ్రిని స్మృతి చెయ్యండి, తమ రాజధానిని స్మృతి చెయ్యండి. ఇంత సహజమైన విషయం కూడా గుర్తుండదు. భగవంతుని స్మృతి చెయ్యండి అంతే. కానీ మాయ అది కూడా స్మృతి చేయనివ్వదు. శ్రమ అనిపిస్తుంది. మా బాబా వచ్చి ఉన్నారని ఆత్మకు జ్ఞానం లభించింది. ఆత్మ చదువుకుంటుంది కదా. ఆత్మ శరీరం ద్వారా జన్మ తీసుకుంటుంది. ఆత్మలు పరస్పరంలో సోదరులు. దేహాభిమానంలోకి రావడంతో అనేక సంబంధాలు ఏర్పడతాయి. ఇక్కడ మీరు సోదరి సోదరులుగా ఉన్నారు. పరస్పరంలో సోదరులుగా కూడా, సోదరి సోదరులు కూడా. ఇది ప్రవృత్తి మార్గం కదా. ఇరువురికి వారసత్వం కావాలి. ఆత్మయే పురుషార్థం చేస్తుంది. స్వయాన్ని ఆత్మగా భావించడము ఇదే కష్టము. దేహాభిమానము ఉండకూడదు. శరీరమే లేనప్పుడు ఇక వికారాల్లోకి ఎలా వెళ్తారు? మనము ఆత్మలము తండ్రి వద్దకు వెళ్ళాలి. శరీర భానము అసలు ఉండకూడదు. ఎంతగా యోగులుగా అవుతూ ఉంటారో అంతగా కర్మేంద్రియాలు శాంతిస్తూ ఉంటాయి. దేహాభిమానంలోకి వస్తే కర్మేంద్రియాలు చంచలమవుతాయి. ఆత్మకు తనకు ప్రాప్తి లభిస్తుందన్న విషయం తెలుసు. శరీరం నుండి వేరు అవుతూ ఉంటే కర్మేంద్రియాలు శాంతిస్తూ ఉంటాయి. సన్యాసులు మందులు తీసుకొని కర్మేంద్రియాలను శాంతపరుచుకుంటారు. అది హఠయోగమైనట్లు కదా. మీరు యోగాన్ని ఉపయోగించాలి. యోగ బలంతో మీరు వశం చేసుకోలేరా? ఎంతగా ఆత్మాభిమానులుగా అవుతూ ఉంటారో అంతగా కర్మేంద్రియాలు శాంతిస్తాయి. చాలా శ్రమించాల్సి ఉంటుంది. ప్రాప్తి చాలా ఉన్నతమైంది కదా. తండ్రి అంటారు, యోగ బలంతో మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. కర్మేంద్రియాలపై విజయం పొందుతారు. అందుకే భారత్ యొక్క యోగం ప్రసిద్ధమైనది. మీరు మనుషుల నుండి దేవతలుగా, పతితుల నుండి పావనంగా అవుతారు. ప్రజలు కూడా స్వర్గవాసులే కదా. యోగముతో మీరు స్వర్గవాసులుగా అవుతారు. బాహుబలంతో స్వర్గవాసులుగా అవ్వలేరు. ఇందులో చాలా శ్రమ ఏమీ లేదు. కుమారులకైతే శ్రమ ఏమాత్రం లేదు. వారు ఫ్రీగా ఉంటారు. వికారాల్లోకి వెళ్తే పెద్ద పంచాయతీ మొదలవుతుంది. కుమారిగా ఉండడం మంచిది. కుమారిగా ఉండడం మంచిది. లేకపోతే అదర్ కుమారి అనే పేరు వస్తుంది. యుగల్ కూడా ఎందుకు అవ్వాలి? ఇందులో కూడా నామ రూపాల నశ ఎక్కుతుంది. ఇది కూడా మూర్ఖత్వమే. జంటగా అయిన తర్వాత పవిత్రంగా ఉండడానికి చాలా ధైర్యం కావాలి. జ్ఞానం యొక్క పూర్తి పరాకాష్ఠ కావాలి. చాలామంది ధైర్యం చేస్తారు, కానీ అగ్నిసెగ తగిలిందంటే
ఇక ఆట సమాప్తమైపోతుంది. అందుకే బాబా అంటారు, కుమారిగా ఉండడం చాలా మంచిది, అదర్ కుమారిగా అవ్వాలనే ఆలోచన కూడా ఎందుకు చెయ్యాలి? కుమారీలు పేరు ప్రసిద్ధి చెందినవారు. వారు బాల బ్రహ్మచారులుగా ఉండడం చాలా మంచిది. శక్తి ఉంటుంది, ఇతరులెవరి స్మృతి కలగదు. మరి ధైర్యం ఉంటే చేసి చూపించండి. కానీ ఇందులో శ్రమ ఉంటుంది. అక్కడ ఇద్దరు అయిపోతారు కదా. కుమారిగా ఉంటే ఒక్కరే ఉంటారు, ఇద్దరు ఉంటే ద్వైతం ఏర్పడుతుంది. ఎంత వీలైతే అంత కుమారిగా ఉండడం మంచిది. కుమారి సేవ చేయడానికి వెళ్ళొచ్చు. బంధనంలో చిక్కుకున్నట్లయితే ఇక ఆ బంధనాలు మరింత వృద్ధి చెందుతాయి. బుద్ధి చిక్కుకుపోయే విధంగా అసలు వల అల్లుకోవడం ఎందుకు? ఇలా వలలో చిక్కుకోవడం మంచిది కాదు. కుమారులకైతే చాలా బాగుంటుంది. కుమారీలు పేరును నిలబెట్టారు. కన్హయ్య అనే పేరును తలుచుకుంటూ ఉంటారు కదా. కుమారులుగా ఉండడం చాలా మంచిది. వారికి ఇది చాలా సహజం. విద్యార్థి జీవితం పవిత్రమైన జీవితం. బుద్ధి కూడా ఫ్రెష్గా ఉంటుంది. కుమారులు భీష్మ పితామహుని వలె అవ్వాలి. కల్పకృతం కూడా ఇలానే ఉన్నారు. అందుకే దిల్వాడ మందిరంలో స్మృతి చిహ్నం తయారు చేయబడి ఉంది. ఇప్పుడు తండ్రి పిల్లలకు ఆజ్ఞాపిస్తున్నారు, నన్ను స్మృతి చెయ్యండి, మిగిలిన విషయాలన్నింటినీ వదిలి మీరు మీ కళ్యాణం చేసుకోండి. మీ కళ్యాణం మీరు చేసుకోండి. తండ్రి స్మృతిలో చేయడమే కళ్యాణం ఉంది. పొరపాట్లు జరుగుతాయి, పిల్లలు పడిపోతారు. మీరు పరిచింతన వదిలి మీ కళ్యాణం చేసుకోండి. వేరే చింతనలోకి వెళ్ళకండి. మీరు బంగారం వలె అవ్వండి. ఇతరులకి కూడా మార్గాన్ని చూపించండి. సత్వప్రధానంగా అయ్యేందుకు ఒకే ఒక్క ఉపాయము. పావనంగా అవ్వకుండా ముక్తిధామానికి వెళ్ళలేరు. ఉపాయం ఒక్కటే ఉంది. తర్వాత అంతుమతి సోగతి అవుతుంది. అంతిమ సమయంలో ఎటువంటి ఆలోచనలతో చనిపోతారో అలాంటి జన్మ లభిస్తుంది. పరచింతన విషయాలను వదిలేయండి. వదలలేకపోతే మిమ్మల్ని మీరే నష్టపరుచుకుంటారు. తండ్రి ఏమి శాపం ఇవ్వరు. శ్రీమతంపై నడుచుకోకపోతే మిమ్మల్ని మీరే శాపగ్రస్తులుగా చేసుకుంటారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, నిశ్చయ బుద్ధి కలవారిగా అయ్యి జీవిస్తూనే ఈ పాత ప్రపంచం నుండి మీ లంగర్ను ఎత్తివేయాలి. తండ్రి ఇచ్చే ప్రతి ఆజ్ఞను పాలన చేసి తమ కళ్యాణం చేసుకోవాలి. రెండో పాయింట్, ఇతరుల చింతను వదిలి తమ బుద్ధిని స్వచ్ఛంగా బంగారం వలె తయారు చేసుకోవాలి. పెద్ద విషయాల్లో తమ సమయాన్ని నష్టపరుచుకోరాదు. యోగ బలంతో తమ కర్మేంద్రియాలను శాంతిగా శీతలంగా చేసుకోవాలి. ప్రధానము, మీ విజయాన్ని మరియు సఫలతను నిశ్చితమని భావించి సదా నిశ్చింతగా ఉండే నిశ్చయ బుద్ధి భవ. ఏ పిల్లలైతే సదా తండ్రి పట్ల, స్వయం యొక్క పాత్ర పట్ల మరియు డ్రామాలోని ప్రతి సెకండ్ యొక్క పాత్ర పట్ల 100% నిశ్చయబుద్ధి కలవారిగా ఉన్నారో వారి విజయము మరియు సఫలత నిశ్చితము. విజయము నిశ్చితమైన కారణంగా వారు సదా నిశ్చింతగా ఉంటారు. వారి ముఖంపై చింత యొక్క రేఖలు ఎలాంటివి కనిపించవు. వారికి సదా ఈ కార్యము లేక ఈ సంకల్పం సిద్ధించే ఉంది అనే నిశ్చయమే ఉంటుంది. వారికి ఎప్పుడు ఏ విషయంలోనూ ప్రశ్నలు తలెత్తవు. స్లోగన్, వినేటప్పుడు లేక వినిపించేటప్పుడు భావనను మరియు భావాన్ని మార్చేయడమే వాయుమండలాన్ని పాడు చేయడం. అవ్యక్త ప్రేరణలు. అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తం చేసి సంపూర్ణంగా స్వచ్ఛంగా పవిత్రంగా అవ్వండి. సంపూర్ణ పవిత్రత లెక్కలో వ్యర్థ సంకల్పాలు కూడా అపవిత్రత యొక్క బీజమే. మెజారిటీ పిల్లల్లో ఇప్పుడు ఈ వ్యర్థ సంకల్పాలు రావటం అనే సంస్కారం
మిగిలి ఉంది. పెద్ద సంకల్పాలకు ఆధారము మనస్సు. అవి మన్మనాభవగా అవ్వనివ్వవు. అందుకే శ్రీమతం అనే కళ్ళాన్ని టైట్ చేసి పెద్ద సంకల్పాల అపవిత్రతను సమాప్తం చెయ్యండి. అచ్చా. ఓం శాంతి.